ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకు అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ఈ దిన వాక్యాంశం కొరకు మనము కీర్తనల గ్రంథం 104ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రములు 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 వందనములు చెల్లిస్తున్నామయ్యా. అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి రక్షించి అయ్యా మీ సజీవ రెక్కల్లోంచి దీన్ని స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని నాయన మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. కరుణగల మా దేవా, కృపగల మా దేవానికి స్తోత్రాలు. నీ కరుణ కటాక్షములు మాపేయించి అయ్యా ప్రభా, నీ ఆత్మశక్తి చేత నన్ను నింపి నన్ను నిలువబెట్టుకుని మీరే నాలో ఉండి మాట్లాడండి ప్రభా. నీ బలమైన ఆత్మశక్తి చేత నన్ను నింపి నీ నోటి బోరగా మాత్రమే నాయన తండ్రి నన్ను వాడుకుని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోండి ప్రభా. వినే చెవి గ్రహించే మనసు ప్రతి బిడకు దయచేసి నూరంతల పంట మేము కోయడం గాక. అయ్యా విన్న వాక్యం నాయన తండ్రి సాతాను ఎత్తుకుపోకున్నట్లు నాయన మంచి నేలను విత్తబడినటువంటి విత్తనాల వలె ఫలించుదురుగాక. అట్టి ఫలింపు దయచేయమని నీ కృప తోడించి నీ వాక్యం వెలుగులో ప్రతి ఒక్కరి జీవితాలు సరిచేసుకుని నీ బలమైన ఆత్మశక్తి చేత నింపబడి అయ్యా శాంతి సమాధానము నెమ్మది కలిగి జీవించే విధంగా నేను ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభు. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వైకల్యంతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఏ ఒక్కరికి పేదరికం లేకుండా, అన్న వస్త్రాలకు లోటు లేకుండా ప్రతి ఒక్కరిని ఆదరించి బలపరిచి రక్షించి నీ రక్షణ ఇచ్చి నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకోమని నాయన తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో నాయన ప్రతి విన్నపం కూడా నీ పాద సన్నిధి చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఈ దిన వాక్యాంశము కీర్తనల గ్రంథము 104వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. దావీదు మహారాజు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యము ప్రభావమును ధరించుకొని ఉన్నావంటున్నాడు. అంటే తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఏమీ తన కొరకు అడగట్లేదు. నా యొక్క ప్రార్థన నీకు అంగీకారంగా ఉండాలి ప్రభువా, నువ్వు మహాత్యము గల దేవుడవు, సర్వాంతర్యామివి అని గుర్తెరిగినటువంటి దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. వస్త్రముల వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు అనగా సృష్టి ఆరంభం గురించి చెప్తున్నాడు. ఆదికాండము 2వ అధ్యాయం మనం చూస్తాం. ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే, రెండో అధ్యాయం 2వ వచనంలో, ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచాను. సర్వ సృష్టిని కూడా తన నోటి మాట చేత 6 దినాలు సృష్టించి 7వ దినాన్ని విశ్రమించాడు. 6వ దినాన్ని మానవుణ్ణి సృష్టించాడు. మానవుణ్ణి తన స్వహస్తాలతో తయారు చేసుకున్నాడు. అటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు మనం ఎప్పుడూ చెల్లించబద్దులమై ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనకు కావలసింది ఇది కావాలి ప్రభు, అది కావాలి ప్రభు అని అడగడం కాకుండా నా ప్రార్థన నీకు అంగీకారంగా ఉండును గాక అని మనము దావీదు ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాడో అటువంటి ప్రార్థన మనం చేయగలిగే వారిగా మనం ఉండాలి. ఇంకా మనం హెబ్రీ 4:4-10 చూద్దాం. హెబ్రీ 4:4-10లో ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. అంటే ఆయన విశ్రాంతిలో ప్రవేశించే వాళ్ళు ఎవరు? మనము ఈ లోకయాత్రను ముగించుకున్న తర్వాత ఆయన విశ్రాంతిలో మనం అందరం కూడా ప్రవేశిస్తాము. కాబట్టి తన కార్యములను ముగించి విశ్రమించాడు. మనం ఎలాగైతే దేవుడైతే ఎలాగైతే 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని విశ్రమించాడో అలాగే ఈ భూలోకంలో మనకిచ్చిన పనిని ముగించిన తర్వాత మనము కూడా విశ్రాంతిలోకి ప్రవేశిస్తాం. ఆయన రాజ్యంలోనికి
మనము ఎత్తబడతాం. 1 తిమోతి 6:6 చూద్దాం. 1 తిమోతి 6:6 చూద్దాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ కూడా మనం తీసుకుపోలేము. కాబట్టి సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధకమైంది. అంటే ఈ లోకంలో మనము సంతుష్టి సహితమైనటువంటి జీవితాన్ని జీవించాలి. కానీ మనకి ఇది లేదు అది లేదు అనుకుంటూ ఉంటే మనకి తృప్తి అనేది ఉండదు. ఎలా ఉండాలి? మనము సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. అంటే ఈ లోకంలో మనం ఏది కూడా తీసుకురాలేదు, ఏమీ తీసుకుని పోలేం. కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నంతకాలం అన్న వస్త్రాలు గలవారమై ఉండాలి. ధనాపేక్ష లేకుండా ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు కలిగి జీవించకుండా ఉండాలని తిమోతికి రాసినటువంటి పత్రికని పౌలు గారే రాశారు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటిలో తృప్తి పొంది ఉందము. ఈ లోకంలో మనం ఏమి తీసుకురాలేదు, ఏమీ తీసుకుని పోలేము. కాబట్టి సంతుష్టి సహితమైనటువంటి ప్రార్థన చేస్తూ మనము ఏమి తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోలేం. కాబట్టి ఉన్నంతకాలము దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ దావీదు వలె యెహోవాను నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించినవాడు. ఆయనే ఘనత మహిమ ప్రభావములు పొందుకోగల దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన్ని స్తుతులపై ఆసీనుడైనటువంటి దేవునికి స్తుతియాగం చేస్తూ మనం జీవించాలి. ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుని పోలేము. సంతుష్టి సహితమైనటువంటి ప్రార్థన గొప్ప లాభకరమైనది. భక్తి సంతుష్టి సహితమైనటువంటి భక్తి గొప్ప లాభకరమైనది అంటున్నాడు. అంటే మనము తృప్తి కలిగి ఉండాలి. తృప్తి లేకపోతే ఈ ధనాపేక్ష లోక కోరికలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ లోకంలో మనము ఏమి ఉన్నా ఏమి లేకపోయినా మన దేవుడు మనల్ని పోషించుకుంటాడు. ఆయన్ని స్తుతించి మనం మహిమపరచగలిగేవారుగా ఉంటే ఆయన రాజ్యానికి మనం వారసులం అవుతాం. ఈ లోకంలో మనకి ఏది కావాలో సమస్తము అనుగ్రహింపగల గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఆయనను నిత్యము మనం స్తుతించి ఆరాధించవలసిన వారమే ఉన్నాం. కీర్తన 104:4 చూద్దాం. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. ఎలా అంట? వాయువులను తన దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. దేవదూతలు వాయువులు అన్నీ కూడా దేవునికి పరిచారము చేసుకోవడానికి ఉపయోగించుకున్నాడు. అలాగే దేవదూతలు కూడా మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో ఒక్కొక్కరికి ఇద్దరు దేవదూతల్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనం హెబ్రీ పత్రిక 1:7 చూద్దాం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అని ముందుగానే దావీదు మహారాజు ప్రవచించాడు. ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువారు గురించి. యేసుక్రీస్తు ప్రభువారికి అగ్ని జ్వాలలను దూతలను ఆయనకి సహాయంగా ఇచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనకు కూడా ఆ దూతలను మనకు కూడా సహాయకరంగా ఉండేటట్టుగా దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారికంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో అభిషేకించెను అని ముందుగానే కీర్తనాకారుడైనటువంటి దావీదు మహారాజు ప్రవచిస్తున్నాడు. ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువారి గురించి. అప్పటికి ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు రాలేదు. కీర్తనల గ్రంథం రాసినప్పుడు
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాలేదు. రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు గురించి ముందుగానే ప్రవచనము చెప్పి ఉన్నాడు. కీర్తన గ్రంథం 45:6 చూద్దాం. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ కంటే హెచ్చు అగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. నీ వస్త్రము తెల్ల గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే అని పరమగీతంలో సొలొమోను మహారాజు ప్రవచించాడు. ఇక్కడ కీర్తనల గ్రంథములో దావీదు మహారాజు ప్రవచించాడు. ఇక్కడ 45వ అధ్యాయం అయితే కోరహు కుమారులు వ్రాశారు. ఇలా ఎవరు వ్రాసిన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలు అభిషిక్తులైనటువంటి వారందరూ కూడా దేవుని అభిషేకాన్ని పొందుకుని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆత్మతో వాళ్ళు ఆత్మ ప్రేరేపణతో వ్రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందే ఈ యొక్క కీర్తనల గ్రంథం కానీ ప్రవక్తలు కానీ పలికి ఉన్నారు. అవన్నీ కూడా ప్రవచనాలు నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు. ఆయనకి దేవదూతల్ని తోడుగా ఇచ్చారు. అలాగే మనకి కూడా దేవదూతల్ని తోడుగా అనుగ్రహించి ఉన్నారు. దేవుడు నీ దేవుడే చెలికాంట కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఇంకా మనం కీర్తనల గ్రంథం 19:1-4 చూద్దాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి. పగటికి పగలు బోధ చేయుచున్నవి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నవి. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, భూమి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురిస్తున్నాయి. అంటే ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంటే ఆకాశాన్ని చూసినప్పుడు మనము దేవుని మహిమను అవి వివరిస్తున్నాయి. మనం చూసినప్పుడు దేవా, ఈ ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవా అని సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం మహిమపరచాలని ఆకాశాన్ని చూసినప్పుడు ఆకాశమే మహిమపరుస్తుంది. అలాగే అంతరిక్షము తన చేతి పనిని ప్రచురపరుస్తుంది. అంతరిక్షంలో ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాలను చూసినప్పుడు ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి. ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని మనం చూసినప్పుడు ఆయన ఎంత సర్వాధికారో సర్వసృష్టికర్త అని ఆ భూమి ఆకాశమే మనకు వివరిస్తున్నాయి. కానీ దేవుడు లేడని ఎవరంటారు? బుద్ధిహీనులు అంటారు. దేవుడు లేకుండా ఈ ఆకాశము, భూమి, సర్వసృష్టి, ఆకాశంలో అంతరిక్షాలన్నీ కూడా ఎలా వచ్చాయి? వాటిని చూసినప్పుడు సర్వసృష్టికర్త ఉన్నాడు, ఆయన మహిమగల దేవుడు, ఆయన స్తుతికి పాత్రుడు అని మనము ఇప్పుడు నిరంతరము స్తుతించాలని ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని. అయితే ఇంకా రాత్రికి రాత్రి జ్ఞానం తెలుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది. దాని సమయాన్ని ఒక్కసారి దేవుడు ఆజ్ఞాపించాడు. పగలు ఎన్ని గంటలు అన్నప్పుడు పగలు సూర్యుడు ఉదయిస్తున్నాడు, రాత్రి అయినప్పుడు చంద్రుడు ఉదయిస్తున్నాడు. చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి. కానీ ఈ మానవుడికి మాత్రం గ్రహించలేనటువంటి అంధత్వంలో, చీకట్లో ఇంకా నశించిపోతున్నారు. కాబట్టి సూర్యుడిని, ఆకాశాన్ని, చంద్రుడిని, భూమిని మనం చూసినప్పుడు ఆయన సృష్టిని చూసినప్పుడు సృష్టికర్త ఉన్నాడని ప్రతి ఒక్కరూ గ్రహించుకుని నిత్యము దేవుణ్ణి స్తుతించగల బద్ధులమై మనం ఉన్నాం. కాబట్టి ఈ లోక ధనం కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి దేని గురించి మనం ఆశించకుండా ఈ లోకంలో ఉన్న వాటిపైకి మనం పరుగులెట్టుకుంటూ దేవుడు లేడని నిర్లక్ష్యపరుస్తూ బుద్ధిహీనుల వలె మనం ఉంటే త్వరలో రానినటువంటి యేసుక్రీస్తుకి మనం భయపడకపోతే, ఆయన త్వరలో రాని ఉన్నాడని గ్రహించుకోకపోతే మనము ఆయన వచ్చినప్పుడు విడువబడే గుంపులో మిగిలిపోతాం.
కాబట్టి ఈ సృష్టిని చూసినప్పుడైనా ఈ సృష్టికర్త ఉన్నాడు, మనల్ని పుట్టించిన దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలని ఈ యొక్క కీర్తనాకారులైనటువంటి కోరహు కుమారులు రాసిన, దావీదు మహారాజు రాసిన, ఎవరు రాసినప్పటికీ కూడా దేవుణ్ణి మహిమపరచడం కొరకే రాసి ఉన్నటువంటి గ్రంథాలు. కాబట్టి ఈ సృష్టిని చూసినప్పుడైనా మనము గ్రహించుకుని దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని రాజ్యానికి వారసులుగా మనం చేర్చబడాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అందరూ అంతటా రక్షింపబడాలని దేవుని ప్రణాళిక. సర్వలోకమును కూడా ఆయన రక్షించడానికి వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమస్వరూపి. లోకమనగా మనమే. లోకమనగా మట్టి కాదోయ్ మనుషులు. మనుషుల్ని ప్రేమించడానికి వచ్చాడు. ఆ మనుషుల్ని దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి వచ్చాడు. కాబట్టి మనమందరం కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన స్తుతికి పాత్రుడని గ్రహించి యేసుక్రీస్తు ఇప్పుడు వచ్చినప్పుడు కూడా మనం ఎత్తబడతామనేటటువంటి నిరీక్షణ కలిగిన వారుగా రక్షింపబడిన ప్రతి ఒక్కరూ నిరీక్షణ కలిగి జీవించాలి. రక్షణ లేనటువంటి వారు వాక్యం వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. కాబట్టి సువార్త దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వినబడుతుంది. కాబట్టి విని విశ్వాసంలో బలపడి మారు మనసు రక్షణ పొందుకొని త్వరలో రానేటటువంటి యేసయ్య వైపు చూస్తూ ఆయన ఎప్పుడొచ్చినప్పుడు కూడా మనం ఎత్తబడతామనేటటువంటి నిరీక్షణతో జీవిస్తే మనమందరం కూడా దేవుని రాజ్యంలో ఉంటాము. మనమందరము ఈ భూలోకంలో కలుసుకోకపోవచ్చు, కానీ పరలోకంలో మనమందరం కూడా ఒకరినొకరు గుర్తుపడతాం. ఒకరినొకరు దేవదూతల వలె దేవుని స్తుతిస్తూ ఆయనతో పాటు ఉంటాం. నిత్య నరకాగ్నికి పోకుండా ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొందుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త నుల్లసించినట్లు తన పదమందు పరిగెత్త నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. సూర్యుడు చంద్రుడు దేవుడు ఇచ్చిన పనిని నమ్మకంగా చేస్తున్నాయి. ఈ మానవుడు మాత్రం దేవుని స్వహస్తాలతో దేవుని రూపంలో దేవుని పోలికలో నిర్మింపబడినటువంటి మానవుడు మాత్రం దేవుని మాటకు విధేయత చూపించకుండా వాళ్ళు దేవునికి భయభక్తులు కలిగి జీవించకుండా వారు అంధత్వంలో మిగిలిపోయి ఉన్నారు. కాబట్టి ఈ వాక్యం ప్రకటింపబడుతుంది. అంధత్వంలో ఉన్నవారు ప్రతి ఒక్కరి అంధత్వము నుంచి విడుదల పొందుకోవాలని, వారు మనోనేత్రాలు వెలిగింపబడి రక్షణ పొందుకొని దేవుని రాజ్యంలో ఉండాలని దేవుని ప్రణాళిక దేవుని బిడ్డలైనటువంటి దేవుని విశ్వాసులైన దైవ సేవకులైన దేవుడిచ్చిన పని నమ్మకంగా చేస్తున్నారు. ఆ యొక్క మాటలు విని దేవుని మాటలు విని మారు మనసు రక్షణ పొందుకోవాలనేటటువంటి ఆ యొక్క దేవుని ప్రణాళిక ప్రకారమే ఈ సువార్త ప్రకటింపబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుని దేవుని రాజ్య వారసులుగా ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ఈ వాక్యం విన్న మీరందరూ కూడా విని విశ్వాసంలో బలపడి మారు మనసు రక్షణ పొందుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ యొక్క వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా, యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని ప్రభా తండ్రి నిత్యము ప్రభా తండ్రి. అయ్యా ప్రభా నిన్ను స్తుతించేవారుగా మేము ఉందుముగాక, నిన్ను విడిచిపెట్టేవారుగా కాకుండా నిన్ను హత్తుకుని జీవించేవారుగా మేము అందరము ఉండుగాక. అయ్యా ప్రభా, మీరు ఈ లోకానికి వెలుగుగా వచ్చారని నాయన తండ్రి, ఈ లోక చీకటిని అంతటిని తొలగించారని గ్రహించుకునే మనసు, వినే చెవి ప్రభా ప్రతి బిడకు దయచేసి విన్న వాక్యం నూరంతలుగా ఫలింపచేసి అయ్యా ఈ లోకంలో ఉన్న సార్వత్రిక ప్రతి సంఘము ఎత్తబడే సంఘముగా చేర్చబడును గాక. అయ్యా ప్రభా ప్రతి ఒక్కరిలోన అంధత్వం తొలగిపోవను గాక. నీ వెలుగుతో నీ ఆత్మతో నింపి అయ్యా నీ రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని చేసుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి.
ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. విన్న వాక్యం ద్వారా మీరు విశ్వాసంలో బలపడి దేవుని వాక్యాన్ని నిత్యము ధ్యానించి ప్రార్థించి దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలని వేడుకుంటున్నాను. అలాగే విన్న వాక్యం మీరు విని బలపడినట్లయితే మీ యొక్క స్నేహితులకు సహోదరులకు మీరు షేర్ చేసి దేవుని దీవెనలు దేవుని ఆశీర్వాదాలు పొందుకుని దేవుని సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకుంటే దేవుని రాజ్యంలో మనమందరం ఉంటాము. ఆయన రాకడ పర్యంతము నిలకడగా స్థిరంగా ఉండాలని మనం నిత్యము ప్రార్థిద్దాం. అపవాది శక్తులన్నిటి మీద దేవుడు యేసయ్య మనకి విజయాన్ని ఇచ్చాడు కాబట్టి యేసు నామములో సమస్తము సాధ్యమే. మనకి అసాధ్యం కానీ యేసు నామములో సమస్తము మనము పొందుకోగల శక్తివంతులుగా సమర్థులుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కాబట్టి విన్న వాక్యం షేర్ చేసి దేవుడి దీవెనలు పొందుకోండి. మరొక వాక్యం సంతో కలుసుకునేంత వరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతో మనతో నిత్యము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.